తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ఆశ్వయుజ మాసంలో భాద్రపద అమావాస్య రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ వేడుకలు షురు అయ్యాయి. 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు తెలంగాణ ఆడపడుచులు. అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేసి ఆడి పాడారు. ఇక మహిళలు రెండో రోజు అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు అటుకుల బతుకమ్మగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ బతుకమ్మను చిన్నపిల్లలు చేస్తుంటారు. అలాగే అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. అటుకులు నైవేద్యంగా ఇవ్వటం వల్లే ఈ పండుగకు అటుకుల బతుకమ్మ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు పెద్దలు. బతుకమ్మ తొలి రోజున జనగామ జిల్లాలో అరుదైన రికార్డు నమోదైంది. సెయింట్ మేరీ స్కూల్లో విద్యార్థులంతా కలిసి భారీ బతుకమ్మను తయారు చేశారు. 24 గంటల్లో 700 మంది విద్యార్థులు కలిసి 36.2 అడుగుల ఎత్తైన అతిపెద్ద బతుకమ్మను రూపొందించారు. ఇప్పటి వరకు ఇంత పొడవైన బతుకమ్మను ఎవరూ తయారు చేయలేదు. దాంతో ఈ స్కూల్ విద్యార్థులు రెడీ చేసిన బతుకమ్మ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. పిల్లలు భారీ బతుకమ్మను తయారు చేయడానికి సహకరించిన పాఠశాల యాజమాన్యాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సభ్యులు సన్మానించారు. ఇక ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా విద్యార్థులంతా కలిసి బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. మన తెలంగాణలో ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ అంటే మన జాతీయ పండుగగా గుర్తించినాం కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ జాతీయ పండుగ, పాలపిట్ట మరియు జమ్మి చెట్టు 3 మన తెలంగాణకు ఐకాన్గా గుర్తుగా మీరు కూడా గుర్తించుకోవాలని చెప్పి మన రాష్ట్ర పండుగను బాగా చేసుకోవాలని చెప్పి మన తెలంగాణలో ప్రకృతి దేవత అంటే రకరకాల పూలు అడవి నుంచి తీసుకొచ్చి మనం ప్రకృతి దేవతను మనకు అందించవలసిందిగా పాడి పంటలతో మనం చల్లగా చూడవలసిందిగా కోరుకొని మనం ఈ పండుగ చేసుకుంటాం తెలంగాణ బిడ్డలందరం. బతుకమ్మ అంటే రకరకాల పూలతోనూ బతుకమ్మను వేరిసి మనము మహిళలము పిల్లలము ఆటపాటలతో ఆడుకుంటాము. ఇలా ప్రపంచ రికార్డు స్థాయిలో ఇంత బతుకమ్మ పేర్చినందుకు ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, తల్లిదండ్రులకి అందరినీ అభినందిస్తున్నాను. అలాగే పిల్లలు కూడా బాగా కష్టపడి చదివి స్కూల్కు మంచి ర్యాంకులు తీసుకురావాలి.